సింగిల్ కార్ ఓనర్ సభ్యులంతా ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకునేందుకు పోరాడాలని కార్మిక నేత జనసేన నాయకులు పాలిక రమణ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ సర్పవరం జంక్షన్ సమీపంలో రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా గల అన్నపూర్ణ కాంప్లెక్స్ లో సింగిల్ కార్ ఓనర్ సభ్యులంతా నూతనంగా ఏర్పాటు చేసిన మీ కార్ ట్రావెల్స్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సభ్యులు సుబ్బారావు మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలిక రమణ పాల్గొని రిబన్ కట్ చేసి మీ కార్ ట్రావెల్స్ కార్యాలయంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ కార్ ఓనర్స్ సభ్యులంతా ఐకమత్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సభ్యులు సుబ్బారావు మూర్తిలు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మీ కార్ ట్రావెల్స్ సేవలను సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మీ కార్ ట్రావెల్స్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓపెనింగ్ కి గౌరవనీయులు జనసేన నాయకులు పాలిక రమణ గారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసినందుకు మా సభ్యులు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ ట్రావెల్స్ యొక్క ఉద్దేశం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద బతుకుతున్న సింగిల్ ఓనర్లు ఈ రోజున ఈ ట్రావెల్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలకి మాకు అనుసంధానంగా ప్రజలకి తగ్గించే రేట్లు, మేము ఇచ్చే రేట్లు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే కస్టమర్లకి మాకు మధ్య దళారులు అన్న వాళ్ళు ఎవరో ఉండకుండా ఈరోజు ప్రజలకి నేరుగా ఈ సర్వీస్ని ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేసాం. దయించి మా కార్ ట్రావెల్స్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటారని, అలాగే మా ప్రోత్సాహం మాకు కూడా చేతుడు వాదుడుగా నిలుపుతారని ఆశిస్తూ కాకినాడ కార్ ట్రావెల్స్ ఓపెనింగ్ సందర్భంగా రమణ గారు మాకు ఎంతో అభ్యంగా మాకు వచ్చి ఓపెనింగ్ మంచి ఉత్సాహాన్ని మాకు ఇచ్చారు. అలాగే కాకినాడలో మేము ఓనర్ కమ్ డ్రైవర్లు అందరం కలిసి సింగిల్ వెహికల్ ఓనర్ కమ్ డ్రైవర్లు అందరం కలిసి కార్ ట్రావెల్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మన పార్టీలు కానీ కస్టమర్లు కానీ మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారని మనం చేసుకుంటాం. మనం ఐక్యతను ముందు సాగుకుంటే కొన్ని తరతరాలుగా మనం బతకడానికి వచ్చాం కాబట్టి మనం ఎదరికెళ్ళే విధానాలు అందంగా ఉంటే మన కస్టమర్స్ తోటి మన మసటాన్ని బట్టి మన వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే మీరందరూ కూడా ఐకమత్యంగా ఒకటి ఇందులో అందరూ కూడా కొద్ది గొప్ప చదువుకుని విద్యావంతులే, మరి ఎవరేం చెప్పవలసిన పని లేదు. మనది కుటుంబం, మనది మోటార్ ఫీల్డ్. ఇందులో మనం అందరూ కలిసికట్టుగా కలిసి ఎదరికెళ్తే ఏనైనా జయించగలదు. ఒక చిన్న ఇబ్బంది ఏదన్నా వచ్చినా మన కుటుంబ సభ్యులని అనుకుంటాం కాబట్టి మనంతా ఒక ఏదిగా చేయనీయం కాబట్టి చిన్న కార్యక్రమం ఏదొచ్చినా మన సభ్యులు ఇందులో మన కుటుంబం